అందరికీ నమస్కారం. నా పేరు జశ్విత. ఇప్పుడు నేను శ్రీరాముని గురించి చెప్పబోతున్నాను. శ్రీరామని నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. భగవన్నామంలో రామనామానికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని 5వ అక్షరం రా అనే అక్షరాన్ని, నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలోని 2వ అక్షరమైన మ కలిపితే రామ అనే శబ్దం ఉద్భవిస్తుంది. ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. శ్రీరాముడు వసంత శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకి త్రేతాయుగంలో జన్మించారు. ఆ శ్రీరాముని జన్మదినం మన భారతీయులందరూ పండుగగా జరుపుకుంటాము. రామో విగ్రహవాన్ ధర్మ అనగా ధర్మ సంరక్షణార్థం. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాల్లో ఈ రామావతారం ఒకటి. రామావతారం పూర్ణావతారం. జన్మబంధాలు లేని పరమాత్మ జగత్ కళ్యాణం కోసం భూమిపై నరుడిగా జన్మించి మనందరికీ ధర్మ మార్గాన పయనించి ఇదే రామాయణమని తెలియజేశారు. రామాయణం అంటే రాముడి గమనం, అదే ధర్మం యొక్క కదలిక. మన సృష్టి చక్రం అంతా ధర్మపదంలో నడుస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సత్య సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా ఈ రోజే జరిగిందని ప్రజల నమ్మకం. ఆ రోజే శ్రీరాముని కళ్యాణం జరిగింది. భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం కనుల వైకుంఠంగా జరుగుతుంది. లోక కళ్యాణార్థం ఈ శ్రీరాముని కళ్యాణం ప్రతి ఊరు వాడలో జరుపుకుని చలువ పందిరిలో వడపప్పు పానకం ప్రసాదంగా మనమంతా స్వీకరిస్తాం. అందుకే మన వాగ్గేయకారులు తమ కీర్తనలతో శ్రీరాముని గుణగణాల్ని కీర్తించారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం కావాలని కోరుకుందాం. సత్యం పలకడం, మాటపై నిలబడడం, తల్లిదండ్రుల మాట గౌరవించడం, అన్నా తమ్ములతో కలిసిమెలిసి ఉండడం, సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవడం, కోపం లేకుండా ఉండడం వంటి లక్షణాలతో శ్రీరాముని బాటలో మనమంతా నడుద్దాం. మనమంతా ఆ శ్రీరాముని ఆశీస్సులు పొందాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.